ఒకసారి తులసీదాస్ గారి మఠంలో మధ్యాహ్నం వేళ భోజనాలు చేస్తున్న సమయంలో భోజనాల బంతిలో కలకలం చెలరేగింది. ఏమిటి సంగతి అని తులసీదాస్ గారు అక్కడున్న వారిని అడిగారు. భోజన బంతిలో ఒక పాపాత్ముడు ఉన్నాడని, అతని పక్కన కూర్చొని భోజనాలు చేయడానికి కొందరు పెద్దలు తిరస్కరిస్తున్నారని కార్యకర్తలు చెప్పారు. పాపాత్ముడని చెప్పబడుతున్న ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకొని రండి అన్నారు తులసీదాస్ గారు. నాయనా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 3 సార్లు చెప్పించు అనగానే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ఆ వ్యక్తి రామనామం జపించాడు. పరమశివుడు ఎల్లవేళలా జపించే రామనామం జపించాడు కాబట్టి ఈ వ్యక్తి పాపాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ అతనితో కలిసి పంక్తి భోజనం చేయవచ్చు అన్నారు తులసీదాస్ గారు. కానీ ఆ పెద్దలు ఒప్పుకోలేదు. శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడు అని నీవు చెప్పింది నిజమైతే ఈ వ్యక్తికి వడ్డించిన విస్తరిలోని భోజనాన్ని ఆ పరమశివుని ఆలయమైన విశ్వనాథుని ఆలయంలో ఉన్న నందికి నివేదన చేస్తాము. నందీశ్వరుడు అంగీకరిస్తే అప్పుడు ఈ వ్యక్తి పాపాత్ముడు కాదని మేమందరము ఒప్పుకుంటాము అని అన్నారు. అందరూ విశ్వనాథుని ఆలయంలోని నందీశ్వరుని ముందు నిలబడ్డారు. తులసీదాస్ గారు అన్నారు, నందీశ్వర, శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడు అనేది నిజమైతే, శ్రీరామనామం సకల పాపాలను తొలగిస్తుందనే మాట నిజమైతే నీవు లేచి ఈ నైవేద్యాన్ని స్వీకరించాలి అని అన్నారు. ఆ మాట వినగానే నందీశ్వరుడు కదిలాడు. నందిదేవుడు లేచి వచ్చి విస్తరిలోని భోజనాన్ని మొత్తం తృప్తిగా తిని మళ్లీ శిలగా మారిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి తులసీదాస్ గారిని శంకించిన వారంతా శిలలుగా నిలబడి ఆశ్చర్యపోతున్నారు. తమ తప్పును మన్నించమని తులసీదాస్ గారిని వేడుకున్నారు. ఈ కలియుగంలో, ఈ కలికాలంలో శ్రీరామనామ స్మరణమే మానవుల దుఃఖాలను తీర్చే సన్మార్గమని శ్రీ తులసీదాస్ గారు నిరూపించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని ఈ విధంగా 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితము, శివ సహస్రనామ ఫలితం కూడా ఖచ్చితంగా భక్తులకు లభిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.